సో వరలక్ష్మి గారు మీరేం చెప్తారు? సంతోషంగా ఉన్నారా? ఏమైనా ఇబ్బంది పడుతూ ఉన్నారా? ఎట్లా 6 గ్యారెంటీలు అమలు చేయాలన్న ఇబ్బంది ఏమైనా పడుతూ ఉన్నారా? ఒకటి ఏంటంటే ఇప్పుడు గత 9.5 సంవత్సరాలుగా ఏదైతే బీఆర్ఎస్ అంటే ప్రజలకు చేసిన మోసాలను ఎండగడుతూ మేము అపోజిషన్ నుండి చాలా కొట్లాడినాం. ప్రజలకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మా బతుకులు బాగుపడతాయి, ఇచ్చిన తెలంగాణకు న్యాయం జరుగుతుంది. ఏదైతే బంగారు తెలంగాణ అనేసి మేము ఆంధ్రాల నుంచి విడిపోయి మేము అనుకున్నామో ఆ కళ నెరవేరలేదు. ఇచ్చిన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది 9.5 సంవత్సరాలుగా ఏది కూడా అమలు ఇంప్లిమెంటేషన్ కాలేదు, అమలు చేయలేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు పట్టం కట్టిల్లు. అదే దిశలో మేము ముందుకెళ్తున్నామో ప్రజలకు ఏదైతే న్యాయం చేయాలి, ఏదైతే అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి కుంటుపడింది, దీన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లి ప్రజలకు న్యాయం చేయాలనేది 6 గ్యారెంటీలు మా సోనియా గాంధీ తల్లి సోనియా గాంధీ మాకు ఇచ్చింది. మేము అది ఇంప్లిమెంటేషన్లో ఉన్నాం. ఒకటి ఏంటంటే గత అంటే 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఏదైతే మిగులు బడ్జెట్లో కేసీఆర్కి అప్పచెప్పిల్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్కి అప్పచెప్పిన తర్వాత మళ్ళీ ఇలా 2023లో 24లో మాకు ఎలా అప్పచెప్పిండు కేసీఆర్ అనేది ముఖ్యం. ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు ఇచ్చినా నెరవేరుస్తుంది, ఏ విధంగా నెరవేరుస్తుంది, ప్రజలకు నష్టం లేకుండా కష్టం కలగకుండా హామీలను నెరవేర్చే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కేటీఆర్ అంటే హామీలు ఇచ్చే ముందు మీకు తెలియదా ఎట్లా అమలు చేస్తామని? ఇప్పుడు అప్పుల పాలైందని చెప్పి ఆ అంశాన్ని తెరపై తీసుకుని వస్తూ ఉన్నారు. సో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఆ క్లారిటీలో కాంగ్రెస్ పార్టీ ఉండాలి కదా అంటా ఉన్నారు. ఈ రోజున నిన్న అసెంబ్లీలో ఏదైతే మాట్లాడిన కేటీఆర్ భాషా విధానం ఏదైతే భయానికి లోనైపోయి ఎక్కడ అంటే మన భయానికి లోనైపోయి మాట్లాడినట్టుగానే ఉంది. అక్కడ మాకు తెలుసు, మాకు అధిష్టానం ఉంది, మాకు అన్ని విధాలుగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది థాట్ తోటే మేము 6 గ్యారెంటీలను ముందుకు తీసుకొచ్చాం, మేనిఫెస్టోలో పెట్టినాం. అదే దిశలో ఈరోజు 2 హామీలు నెరవేరుస్తున్నాం. మా ఇక్కడ ఉన్న అధిష్టానంలో ఏదైతే మంత్రివర్గం ఉందో, ఏదైతే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అన్ని విధాలుగా ఆలోచించే 9.5 సంవత్సరాల కొట్లాడి ప్రజల స్థితిగతులను తెలుసుకొనే ఈరోజు ఆ మేనిఫెస్టో రెడీ చేసిన మేనిఫెస్టో అమలు చేయడానికి మా దగ్గర ఉంది. వాళ్ళు దోసుకున్న పైసలు మేము తీసుకొస్తాము, ప్రజలకు ఇస్తాము. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఏదైతే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ కుటుంబ పాలనను ఎట్లయితే అంతమొందించినామో వాళ్ళ ఆశలను కూడా తీసుకొచ్చి ప్రజలకు పంచిపెట్టడానికి మేము ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా ప్రజల పార్టీ, ప్రజల పాలన, ప్రగతి భవన్ తీసేసినాం. మేము ప్రజల పాలన కోసమే ముందడుగు వేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా ఎన్ని లైన్లు ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయో. అంటే ఈరోజు గడిల పాలన బద్దలు కొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఒక నియమ నిబద్ధతతోటి పనిచేయడానికి ముందుకెళ్తుంది. సో మహిళలకు ఎటువంటి ప్రాధాన్యత ఉండబోతా ఉంది వచ్చిన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో? ఖచ్చితంగా మా తల్లే సోనియా గాంధీ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా మహిళలకు మంచి స్థానం కల్పించడానికి ఇక్కడ ఉన్న ఏదైతే అధికార పార్టీలో మేము ఉన్నామో ఇప్పుడు ఖచ్చితంగా మహిళలకు మంచి స్థానం కల్పిస్తారన్న అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఖచ్చితంగా మంచి ప్రాధాన్యత. మీ రోల్ ఏముండబోతుంది? మీరు ఏమైనా ఆశిస్తా ఉన్నారా? మంత్రి పదవులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. ఈ టీఆర్ఎస్ పార్టీ ఎవరికి న్యాయం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. నేను గ్రేటర్ ప్రెసిడెంట్గా, ఒక స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నేను చాలా పోరాటాలు చేసిన, ప్రగతి భవన్ ముట్టడి చేసిన, మన కమాండ్ కంట్రోల్ ప్రతి దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది. నాకు కూడా ఖచ్చితంగా మంచి బాధ్యత చెప్తారు. ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి, పార్టీకి సేవ చేసిన నాకు ప్రజలకు సేవ చేయడానికి కూడా నాకు మంచి బాధ్యత చెప్తారు. నాకు కూడా స్థానం కల్పిస్తారని నమ్మకం. నామినేటెడ్ మీద ఆశ ఉందా లేకపోతే ప్రజల్లో పోటీ చేయాలని ఆలోచన? ఖచ్చితంగా నామినేటెడ్ తీసుకొని ప్రజలకి ఏదైతే నా వర్గమే కావచ్చు, మహిళా వర్గమే కావచ్చు, లేదంటే నా కుటుంబ వర్గమే కావచ్చు, ఉంటారు కదా, ఎవరికైనా నేను న్యాయం చేయడానికి నేను ముందున్నాను. కాబట్టి నమ్మి నాకైతే ఏదైతే పని చెప్పిండో ఆ పని ఎక్కడ నేను ఇన్ఛార్జ్ చేసినా నేను ఆ పని చేసుకొని వచ్చినా, ఎక్కడ ఈ అమ్మాయి నువ్వు ఈరోజు వెళ్ళాలి మహిళల పక్షాన ఇక్కడ ప్రొటెస్ట్ చేయాలంటే అది చేసుకొని వచ్చినా ప్రతిదీ చేసినా. కాబట్టి అన్న దృష్టిలో మేము ఉన్నాము. మా సీఎం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడు. నేను ఖచ్చితంగా కార్పొరేషన్లో ఏదో ఒకటి ఇస్తారనే ఆశ వ్యక్తం. తెలంగాణ అంటేనే ఉద్యమాలు గల పార్టీ. సో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో మరో ఉద్యమం చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉందా లేకపోతే ప్రజల్ని కాస్త సంతోషంగానే ఉంచుతారా? ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మిల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిల్లో ఆ నమ్మకం ఖచ్చితంగా వమ్ము కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాడు అనేది వారం రోజులనే తెలిసిపోయింది ప్రజలకి. సీఎం ఈ మంత్రివర్గం అంతా కలిసి మమ్మల్ని న్యాయం చేస్తారు. మమ్మల్ని మంచి దారిలో అభివృద్ధి పదంలో మేము వెళ్తాం అనేది నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు కూడా మంచి భరోసా కలిగింది కాంగ్రెస్ పార్టీ మీద. అదే దిశలో మేము అభివృద్ధి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మహిళా నాయకులు భవానీ రెడ్డి గారు, వరలక్ష్మి గారు చెప్తా ఉన్నారు. ఒక భరోసా కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా ఉంది. అయితే 6 గ్యారెంటీలు అయితే ఇచ్చిన పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అవకాశాలు ఇస్తుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చో చూడాల్సిన అవసరం కూడా ఉంది. చూస్తుండండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.